UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ నిన్న వేరేస్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పోలవరానికి 12,000 కోట్లు అనేది కేటాయించింది. అది త్వరలోనే ఇస్తామని చెప్పారు. అది సో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. వేరేస్ లాస్ట్ మనం 5 years చూసుకున్నట్లయితే క్యాపిటల్ లేని ఇష్యూ మనం చూసాం. ఇప్పుడు సెపరేట్ క్యాపిటల్కి 15,000 కోట్లు ఓకే. ఇప్పుడు పోలవరానికి 12,000 కోట్లు. మీరు మొన్న కూడా ఇదే తప్పు ప్రశ్న అడిగారు, మళ్ళీ అదే తప్పు ప్రశ్న అడుగుతున్నారు. పోలవరంకి 12,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, అది కూడా 6,000 కోట్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకో 6,000 కోట్లు. రెండోది 15,000 కోట్లు అమరావతికి ఏం ఇవ్వట్లేదు, అప్పు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నారు. అది కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి వెళ్ళారు మొన్న మీటింగ్, దాని సారాంశం ఇంకా తెలియదు. అది చెప్పండి. షూరిటీ ఇస్తామని చెప్పారు కదా సెంట్రల్ గవర్నమెంట్. అవునండి, షూరిటీ అంటే అప్పుకు షూరిటీ ఇస్తున్నారు. అవును, వాళ్ళు ఇవ్వాలండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత 15,000 కోట్లు అప్పుగా ఇస్తున్నారా, గ్రాంట్ గా ఇస్తున్నారా, ఏదో చెప్తే అప్పుడు మాట్లాడు. గ్రాంట్ గా అయితే ఇవ్వట్లేదు, బడ్జెట్లో అయితే మనకు ఎలకేషన్స్ లేవు. వరల్డ్ బ్యాంక్ కి ఒక మాట సాయం చేస్తామని చెప్పారు. దానికి ఏదో మీరు అమరావతికి ఏది ఇచ్చేసారని చెప్తే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. జర్నలిస్టులు కదా సార్ మీరు, మీలాంటి వాళ్ళు నిజాలు చెప్పండి, వాళ్ళు ఎలాగో చెప్పట్లేదు. సార్ ఇప్పుడు వేరే మన పోలవరం చూసుకున్నట్లయితే 12,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అది ఎప్పుడు ఇస్తారు అనేది గతంలో కూడా పోలవరం మనం చంద్రబాబు నాయుడు గారు 72% కట్టింది కూడా మన డబ్బులు ముందు తగలబెట్టుకుంటే తర్వాత వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ డబ్బులు ఇచ్చేవారు వెనక్కి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా 4,472 కోట్లు చంద్రబాబు గారు ఆయనలో ఖర్చు పెట్టిన డబ్బులు రిలీజ్ చేశారు పోలవరంకి. సార్ ఇప్పుడు అదే పని ఇప్పుడు కూడా మళ్ళీ అదే తతంగం జరగబోతుంది. ముందు మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తర్వాత ముక్కుతూ మూలుగుతూ వాళ్ళు వెనక్కిస్తారు. పైకి మాత్రం 6,000 కోట్లు. ఇవన్నీ బడ్జెట్లు ఎందుకు పెట్టరండి? క్యాబినెట్ నిర్ణయాలు ఎందుకు మాకు ఉమ్ముతడి కార్యక్రమాల కింద? ఇదే బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటే ప్రాపర్ గా మనకి స్టేట్ ఎలకేషన్స్ ఉంటే గ్యారెంటీగా వస్తాయి. అంటే పోలవరంకి మేము హెల్ప్ చేస్తామని చెప్పారు కానీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు నిర్మలా సీతారామన్ గారు అప్పుడు యూనియన్ బడ్జెట్ లో పోలవరం మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. ఏంది హెల్ప్ చేసేది? అది బహుళార్థ సాధక ప్రాజెక్టు, అంటే జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుకి ఎవరి కోసం సాయం చేయరు? నాకు తెలియకడుతుంది, మనకేంటి ఈ తలకాయ నొప్పి దాంతోను. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు 2014 రాష్ట్ర విభజనప్పుడు ఇచ్చిన హామీల్లో దానికి ఇవాటికి కూడా అతిగతి నోచుకోకుండా ఏదో కంటి తుడుపు చర్యల్లాగా మేము సాయం చేస్తాం, మేము ఇస్తామని ఎవరికండి ఇప్పుడు ఉపన్యాసాలు చెప్తారు? సార్ ఈ రకంగా ఉంటే పోలవరం అసలు ఇప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం లేదంట. ఈవెన్ 2028 దాకా కూడా పోలవరం కంప్లీట్ అయ్యి ఇప్పుడు 72% అయిందని ఇప్పుడు మీరు అన్నారు. అప్పుడు చంద్రబాబు అంటున్నారని మీరు అన్నారు. సో ఓకే 72% అయిందని అనుకున్నాం. మిగతా ఏదైతే పర్సంటేజ్ ఉందో వాళ్ళు ఇప్పుడు 2028 కల్లా కూడా కంప్లీట్ అవ్వని పరిస్థితి ఉంటుందా, లేకపోతే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ అవుతుంది సార్. అది ఇప్పుడు తలుచుకున్న దాని మీద ఏం పనులు చేయడానికి ఏం ఉండదు. సమ్మర్లోనే 3-4 నెలలు వర్షాలు పడిన టైంలోనే దాని మీద వర్క్ అవుతుంది. స్పిల్వే అవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో మన ఎవరో డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ రెక్టిఫై చేయాలి. దానికి ఏం చేయాలి, కొత్తది నిర్మించాలా అన్నది వాళ్ళెవరో నిపుణులు మొన్న కమిటీ వచ్చి వెళ్ళారు. ఆ రిపోర్ట్లు నెక్స్ట్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట సాయం చేసిన 6,000 కోట్లు ఏదైనా డబ్బులు రిలీజ్ అయ్యి పని మొదలెడితే దాని మీద మాట్లాడాలండి. ఇంకా పని ఏం లేకుండా దాన్ని ఇంకా ప్రాజెక్ట్ డిజైనింగ్ కమిటీలోనే డిస్కషన్స్లో నెగోసియేషన్స్లో ఉండి మనతో కంప్లీట్ అవుతుందా అంటే ఈ వర్ష ప్రభావాలు ఎలా ఉంటాయో తెలీదు. ఓన్లీ సమ్మర్లోనే దాని మీద బ్రహ్మాండమైన వర్క్ జరుగుతుంది. రేపు సమ్మర్లో జరగబోయే పేస్ ఆఫ్ వర్క్తో దానికి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది దాని మీద ఒక ప్రాథమిక అంచనాకు రావచ్చు. ముఖ్యంగా స్పిల్వే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ని అరికట్టి శాశ్వత ప్రయోజనాలు చేయకపోతే అది ఇంత కష్టపడి చేసుకున్న ప్రాజెక్టు ఎవరికి కాకుండా ఉపయోగపడకుండా పోతుంది. సార్ ఇప్పుడు మాకు 3 సిచ్యువేషన్స్ చెప్తాను సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగినాయి సేమ్ ఇలాగే కూటమి సభ్యులు ఇలాగే చేసుకుంటూ పోతే నెక్స్ట్ వాళ్ళకి మనుగడ ఉండదేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిలకలూరుపేట ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ బర్త్డే కోసం పోలీసులు అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అక్కడ శ్రీకాళహస్తిలో ఒక ఈనాడు రిపోర్టరు అక్కడ ఇసుకలో స్కామ్స్ జరుగుతున్నాయి, ఫ్రీ ఇసుక అన్నారు, కాకపోతే అక్కడ స్కామ్స్ జరుగుతున్నాయి ఒక రిపోర్టర్ న్యూస్ పేపర్లో వేస్తే అక్కడ ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే రిపోర్టర్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ల్యాండ్ కొనడం జరిగింది. ల్యాండ్ అప్పుడు 40 lakhs, ఎకరం 40 lakhs అని చెప్పడం జరిగింది. సో వేరే వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 30 లక్షలకి ఇస్తావా ఇవ్వవా అని బెదిరించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 3 సిచ్యువేషన్స్ ఇలా ఇది 100% జరిగి ఈవెన్ పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేయడం జరిగింది. సో ఇలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ వాళ్ళకి మనుగడ ఉండడం కష్టమే అనుకుంటున్నారా? ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా చెప్పారు కదా అందరికి, ఈవెన్ మంత్రులకు కూడా చేతవని ఇచ్చారు. మీరు మీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలని ఇలాంటి విషయాల్లో నియంత్రించండి. ఇవన్నీ వీటి అన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఉంది, కానీ ఇలాంటి పునరావృతం అయితే మాత్రం నిజంగా ఇట్ లీడ్స్ టు రక్కస్. పతిపాటి పోలవరావు గారు ఆ టోల్ గేట్ దగ్గర వాళ్ళ వైఫ్ చేసిన పనికి లాస్ట్ టైం ఎలక్షన్ ఓడిపోలేదు అతను.
ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజల బాహుళ్యంలో కొన్ని చర్చనీయాంశాలు ఎప్పుడైతే ప్రజా మనుగడకే ప్రమాదం వచ్చే చర్యలు ఉన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఆ ప్రజానాయకులకి బాగా తెలుసు. అది మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. అంచేత ఏమైనా అవుతుందా కూటమికి అన్నది మనం చెప్పక్కర్లేదు. ప్రజలే న్యాయ నేతలు, ప్రజలు నిర్ణయం తీసుకోగలుగుతారు అలాంటి విషయాల్లో. అంచేత దానికి తగ్గట్టు నేను చంద్రబాబు గారు కూడా ప్రొయాక్టివ్గా చెప్పిన ఉదంతంలో రాబోయే రోజుల్లో వీటిని ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. కానీ ఈ విధంగా జరగడం మాత్రం తప్పు. రెండోది పునరావృతం కాకుండా కూడా చూసుకో. సార్ నేను గుడ్లవేరు ఇంజనీరింగ్ కాలేజ్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే 28 హిడెన్ కెమెరాస్ పెట్టారు బాత్రూమ్స్లో. అవి కూడా ఫిమేల్ బాత్రూమ్స్లో. ఏదైతే 300+ వీడియోస్ ఉన్నాయి ఫిమేల్స్. సో ఆ వీడియోస్ అనేది హాస్టల్ బాయ్స్కి సేల్ చేయడం జరిగింది. నిన్న పేపర్లో కూడా వేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని సార్? గవర్నమెంట్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా? ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఒకటి మహిళా మతాలు కదా సార్ అందరూ. ఆడపిల్లలకి భద్రత కల్పించవలసిన బాధ్యత సమాజాన్ని అండ్ ఇన్ ద సేమ్ సినారియో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే పోలీస్ వ్యవస్థది, మనం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలది. సో ఇలాంటివి హేయమైన చర్యల కింద వీటిని అభివర్ణించాలి. వీటిని పునరావృతం కాకుండా చూడాలి. అట్లీస్ట్ డ్యామేజ్ కంట్రోల్ అన్నది ఇప్పటి నుంచైనా తీసుకోకుండా దాన్ని చలవలు పలవలు ఓ 10 మందికి దాన్ని సీడీలమ్మో లేకపోతే ఆ వీడియోలు క్లిప్పింగ్లు పంపించకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుని ఆ మూలాలు ఎవరు ఇన్స్టాల్ చేశారో ఆ కెమెరాలను వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని ఇలాంటి మిగిలిన కాలేజీల్లోనూ ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూడాలి. మెయిన్ కాలేజ్ మేనేజ్మెంట్ హస్తం ఉంది కదా సార్ ఇందులో, వాళ్ళకి లేకుండా. సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఒక కెమెరా పెట్టాలంటే మేనేజ్మెంట్కి మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా పెట్టగలరా? చెప్పండి. ఇంటెన్షన్స్ నీడ్స్ టు బి కరెక్ట్. అసలు అలా బహిర్భూమి ప్రదేశాల్లో ఎవరైనా కెమెరాలు పెట్టడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీచమైన చర్య. బాత్రూంలో ఉన్న కెమెరా పెడతారండి. కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఓకే, వెళ్ళాను కూడా మొత్తం కోర్ట్ అకార్డింగ్ టు లానే వాళ్ళు వెళ్ళారు. సో చాలా మంది ఏమంటున్నారంటే మళ్ళీ కేసీఆర్ గారు బీజేపీతో కలవనున్నారు. బీజేపీ కేసీఆర్ ఇద్దరు కలిసి మళ్ళీ 2028 ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు, విలీనం చేయబోతున్నారు అని అంటారు. ఇది నిజమేనా సార్? ఇది మొత్తం మిత్ అంటారా? ఆయన కేసీఆర్ అనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ తెలంగాణ సమాజం కోసం ఆయన ద వే హెస్ కమిటెడ్ 2001 నుంచే ఆయన పదవులు అన్నీ తృణప్రాయంగా వదిలి ఇదే కాంగ్రెస్లో క్యాబినెట్ హోదా మినిస్టర్ని కూడా ఏవి కాకుండా వదిలి ఆయన ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే నేపథ్యంగా ఆయన ముందుకు నడిచిన విధానం గెలుపోవటమలండి. 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి వాళ్ళకైనా యాంటీ ఇన్కంబెన్సీ తప్పదు. ఆయనకి అప్పుడు కూడా స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కన్నా ఉన్నారు. 39 స్థానాలు గెలిపించారు. ఇది ఎంపీలు అంటారా, ఆయనకి అందరికీ డిపాజిట్లు కొట్టాలి. దాని మీద వ్యతిరేకత అన్నది సర్వసాధారణం. సో ఈ బడబాటిని 4 రోజులు విత్స్టాండ్ చేసుకోకుండా ఏమి కానట్టుగా పార్టీలను విలీనం చేసేస్తామంటే ఎవరితో విలీనం చేయాలా, దేనికి విలీనం చేయాలా? ఆయన పార్టీ పేరు మార్పే జాతీయ విధానాలు జాతీయ స్థాయిలో ఒక బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని ముందుకెళ్లే వ్యక్తికి ఇవాళ మీరు తీసుకెళ్లి ఏదో పార్టీలో విలీనం చేస్తారంటే ఎంత నీచంగా ఉందండి. మద్దతు కూడా ఎవరు అంటారా సార్? దేనికి ఇవ్వాలండి మద్దతు? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉద్ధరించి ఊళ్ళారంటే మనకి రాష్ట్ర ప్రయోజనాలు ఇన్నాళ్ళకి పరిరక్షించారంటే చెప్పొచ్చు. గతంలో స్మార్ట్ సిటీలనే ఎలా ఇచ్చారు, ఈసారి స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్బుల కింద చెప్తున్నారు. ఇవన్నీ ఏమున్నాయి సార్? ఇవన్నీ పోచుకోలు కబుర్ల కింద తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం చేసేది ఏమి ఉండదు. ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి వాళ్ళు చేస్తున్నంత దురాఘాతాలు దాష్టికాలు ఎవరికి చేయట్లేదు. కానీ వాటిని పరిరక్షించుకోవడానికి మేమే ఏదో అన్న దగ్గర చూసుకుంటే ఇది చాలా తప్పు. రెండోది ఏంటంటే కేసీఆర్ గారి గురించి తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఒకసారి పార్టీని స్థాపించి ఒక వే ఈ లీడ్స్ టు అన్న దగ్గర చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 23 స్థానాలకు పరిమితం చేశారు తెలుగుదేశాన్ని. ఏమైంది? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వలేదా? అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా 11 ఉన్నప్పుడు దెర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ బౌన్స్ బ్యాక్. సేమ్ సినారియో కేసీఆర్ గారికి కూడా ఇక్కడ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా పార్టీలు వీళ్ళు అంటే ఏముంది? పోనీ ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రూలింగ్ లో ఉంది, లేదంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ని విత్స్టాండ్ చేసుకోవడానికంటే వాళ్ళు పుట్టిందే ప్రాబ్లమ్స్ లో. కేసీఆర్ గారు పార్టీ ప్రాబ్లమ్స్ లోనే పుట్టింది, జీవితాంతం ప్రాబ్లమ్స్ తోనే సెయిల్ అవుతూ 10 ఏళ్ళు అనుకుంటాను గత ప్రభుత్వం వచ్చి మనశ్శాంతి కొన్నారు. అప్పటిదాకా ఉద్యమాలే కదా రోజును. వాళ్ళకి ఏమైనా కొత్త అయితే కష్టాలు ఏమైనా వాళ్ళకి తెలియనివా? ఇవాళ ఏదో 4 కాలు చేయి కూడ తీసుకోవడానికి యువతల పక్క జరుగుతున్న దానికి వాళ్ళు ఎట్టి పరిస్థితులను మొరాలని పూర్తిగా దెబ్బతీయడానికి 2 ప్రాంతీయ పార్టీల మీద ఒకే విధంగా దాష్టికం చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ మీద, ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీద. దీన్ని విత్స్టాండ్ చేసుకోకుండా ఉండే అంత సామర్థ్యం లేని వ్యక్తులు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కేసీఆర్ కానీ కాదు. వీళ్ళ కష్టాల నుంచి బయటకు వచ్చిన ఆయన 16 నెలలు జైల్లో పెడితేనే మనిషి ఏమీ కాకుండా బయటకు వచ్చాడు. వచ్చి వాళ్ళ పార్టీ స్థాపించుకున్నాడు. ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిన విషయం. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నేపథ్యంలో ఆయన పడిన ఒడిదుడుకులు ఎవడు పడి ఉండడు. కానీ
పార్టీని వ్యక్తుల్ని నిర్మించుకొని ఒక స్థాయికి వెళ్ళి 10 ఏళ్ళు రూలింగ్ చేసిన తర్వాత ఒక్క రోజులోనే చరిత్ర తారుమారు అయిపోతుందంటే ఈ 8 నెలల నడువులోనే పార్టీలు విలీనంగా వెళ్ళిపోతారంటే నవ్వుపోతారు ఎవరన్నా. సార్ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు మనం చూసుకున్నట్టే హైడ్రా కమిషన్ ఒకటి తీసుకుని రంగనాథ్ గారు చైర్మన్ పెట్టారు. సో హైడ్రా ఒక మంచి పనులు చేస్తున్నారా? ఎవరైతే చెరువులను కబ్జా చేసి నిర్మిస్తున్నారో, భవనాలు నిర్మిస్తున్నారో వాళ్ళందరినీ కూలగొట్టడం. మనం చూసుకున్నట్లయితే ఎన్ కన్వెన్షన్, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు బ్రదర్ కూడా వదలలేదు, ఆయన కూడా కొన్ని నోటీసెస్ వచ్చినాయి. సో ఇలా మనం చూసుకున్నట్లయితే హైడ్రా అనేది ఒక మంచి పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి రెడ్డి గారు ఆయనకి నోటీస్ ఇచ్చారు, ఆయన అద్దెంట్లో ఉంటున్నాడు. ఆ ఇల్లు కట్టినోడు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు బ్రదర్ రెడ్డి చేస్తారు, దాంట్లో ఇల్లు ఖాళీ చేసి ఇంకో దగ్గరికి వెళ్తాడు ఆయన. రెండోది హైడ్రా అనే వ్యవస్థ వాళ్ళ చెరువుల పరిరక్షణ కన్నా ముందు ఆఫీసర్స్ ఎవరైతే వాటికి పెర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరి మీద బ్రహ్మాండమైన కఠినమైన చర్యలు తీసుకోమనండి. తదనంతరం పెనాల్టీ క్లాజులు ఇంపోజ్ చేస్తారా, లేదంటే కూలగొట్టి వేరే చెరువులు నిర్మించడానికి వాళ్ళకి ఏమైనా వెసులుబాట్లు ఇవ్వాలి. అంతంత స్ట్రక్చర్లు నిలబట్టి ఉన్న దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని పోతే పెద్దోళ్ళు ఎరగొడుతున్నారు, అవేం పెద్ద నష్టం కాదు. కానీ చిన్న చితక అపార్ట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉన్న దగ్గర కొంచెం సంయమనం పాటిస్తే వాళ్ళకి పెనాల్టీ క్లాజులు ఏదో ఇంపోజ్ చేసి వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్స్ అయినా చూపిస్తే బాగుంటుంది తప్ప కడుపు కొట్టుకుని దాచుకొని ప్రతి ఒక్కడికి ఒక ఇల్లు అనేది ఒక స్వప్నం. అలాంటి మధ్య తరగతి వాళ్ళు లేదంటే ఈ పాట ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కున్న దగ్గర వాళ్ళకి ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. సార్ ఎన్ కన్వెన్షన్ అయితే మనం చూసుకునేది, ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టారు, ఓకే. నాగార్జున గారు కోర్టు మా దగ్గర స్టే ఉంది అయినా మీరు కూలగొట్టారని సోషల్ మీడియా వేదిక అసలు ఏం జరిగింది సార్? అక్కడ స్టే ఇచ్చారా కోర్టు అనేది? అక్కడ స్టే మీదే నలబట్టి ఈదుకొని వచ్చాడు కదా సార్ ఆయన. ఎప్పుడు నేను మొదలైన కథ అది. మీరు నేను పుట్టక నుంచి ఎన్ కన్వెన్షన్ మీద ఇష్యూసే ఉన్నాయి. సో ఇవాళ అది ఒక గవర్నమెంట్ టేకెన్ ఎ బోల్డ్ డెసిషన్. సో డెఫినెట్ గా అది ఎంతవరకు అన్న దగ్గర ఇప్పుడు అదే కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టు ఏ విధంగా పరిగణిస్తుందో నా చేతిలో మీ చేతిలో లేదు. సో అకార్డింగ్ టు యూ హైడ్రా కమిషన్ అనేది ఒక మంచి పని చేస్తుంది అంటారా? ఆబ్వియస్ గా మంచి పనే, కానీ ఎంతవరకు అన్నది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ గా టార్గెటెడ్ పీపుల్ మీద కాకుండా ఇవాళ హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణ కోసం ఒక బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ పరంగా తీసుకున్నాం. దాని విధి విధానాలు ఇవి. నెక్స్ట్ జరగబోయేది ఇది. స్కెడ్యూల్ ఏమన్నా ఎవరు కాదంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.